వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మతం ముఖ్యమా, దేశం ముఖ్యమా, రాజ్యాంగం ముఖ్యమా, షరియా ముఖ్యమా? ఇలాంటి ప్రశ్న తలెత్తినప్పుడు పార్లమెంట్లో స్వయంగా ఒక కాంగ్రెస్ ఎంపీ నాకు దేశం కంటే మతమే ముఖ్యం, నాకు రాజ్యాంగం కంటే షరియానే ముఖ్యం అన్నట్టుగా మాట్లాడాడు. నిజం. పార్లమెంట్లో నమాజ్ చేస్తాను కానీ వందే మాత్రం పాడను. ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్మెంట్. భారత స్వతంత్రోద్యమంలో వందే మాత్ర ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందే మాత్రం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. వందే మాతర గీతం పాడే సమయంలో తప్పనిసరిగా అందరూ నిలబడాలన్న అంశంపై ఇమ్రాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వందే మాత్రం ఇప్పటికే పాడుతున్నాం కానీ 6 చరణాలు చదవాలని చెబితే నేను చదవను, ఎందుకంటే నా మతం దానికి అనుమతించదు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం చెప్తుంటే మతం అనుమతించదు అంటే రాజ్యాంగం కంటే మతం గొప్పదా? ఈ దేశం కంటే మతం గొప్పదా? నాకు ఇక్కడ అంటే పార్లమెంటు ఆవరణలో సజ్దా ఇస్లామిక్ ప్రార్థన చేయడంలో ఎలాంటి సమస్య లేదు. ఇస్లామిక్ ప్రార్థన చేయడానికి నీకు సమస్య లేదు, కానీ వందే మాత్రం పాడడానికి సమస్య. కానీ నా మతం ఏమి చెప్తుందో అది పాటించే స్వేచ్ఛను నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది అని ఎంపీ అన్నారు. భారత రాజ్యాంగం నీ మతం ఇచ్చిన స్వేచ్ఛతో పాటు భారతదేశం యొక్క విలువను, జాతీయ గీతాన్ని ఆలపించమని కూడా చెప్పింది. ఇక్కడ మీకు ఇచ్చిన స్వేచ్ఛలే కనబడుతున్నాయి, కానీ మీ బాధ్యతలు ఏంటి అనేది ఎందుకు విస్మరిస్తున్నారు? ఇమ్రాన్ మసూద్ ప్రధానంగా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ప్రస్తావించారు. దేశానికి గౌరవం ఇవ్వడంలో తాను వెనుకాడనని, కానీ తన మత పరిమితులను దాటలేనని స్పష్టం చేశారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ మతమైనా దేశం తరువాతే. దేశం కోసం ప్రతి మతం యొక్క ఆచారాలను పక్కన పెట్టి జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను, భరతమాతను గౌరవించాల్సిందే. అది చెయ్యను అంటే ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. దేశానికి గౌరవం ఇవ్వడంలో మత పరిమితులను దాటలేనని స్పష్టం చేశారు. మరోవైపు వందే మాతరంలోని మొత్తం 6 చరణాలను పాడాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఏకపక్షం, నిర్వేతుకమని ప్రముఖ ముస్లిం సంస్థ జమీయత్ ఉలామా ఏ హింద్ వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై దాడి అని జమీయత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని ఎక్స్లో పోస్ట్ చేశారు. వందే మాతర గేయంలోని కొన్ని చరణాలు మాతృభూమిని ఓ దేవతలా స్తుతించేలా ఉన్నాయి. ఇది ఇస్లాం లాంటి ఏకధర్మ మతాల ప్రాథమిక విశ్వాసానికి విరుద్ధం. ఆర్టికల్ 25తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను ఇది ఉల్లంఘిస్తోంది. కేంద్రం ఆదేశాలు మైనార్టీల రాజ్యాంగ హక్కులను హరించే యత్నమని మౌలానా పేర్కొన్నారు. సార్ మౌలానా గారు, వందే మాతర గీతం 6 చరణాలలో దేవిని స్తుతించినట్లు వస్తుంటే మీకు నచ్చట్లేదు. మరి రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ అన్న దాన్ని తీసుకొచ్చి రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నాం సబ్కో సమ్మతి హే భగవాన్ అన్నప్పుడు మరి మా ధర్మం యొక్క విశ్వాసాలు దెబ్బతినలేదా? అంటే హిందువుల విషయంలోకి వచ్చేసరికి సెక్యులర్లుగా ఉన్నాం, కానీ మీకు మాత్రం మీ మతమే ముఖ్యం, ఈ దేశం కాదు. వందే మాత్రం ముఖ్యం కాదు, షరియా ముఖ్యం. ఇదేనా ఒక ఎంపీ మాట్లాడాల్సిన మాటలు? ఇలాంటి ఎంపీలు ఈరోజు మన పార్లమెంటుకు అవసరమా? మీరే నిర్ణయించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి. ఈ ఛానల్స్ నడుపుతూ ముందుకెళ్ళాలి అని అంటే రోజు రోజుకి కత్తి మీద సాముగా మారుతుంది. అయినా కూడా ఎట్టి పరిస్థితిలో వెనుకడుగు వేసేది లేదు. ఆర్థికంగా మీరు అందించే చేయూత మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ₹1 సపోర్ట్ చేసినా మన ఛానల్లో 3,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్రతి నెల మనం ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సబ్స్క్రైబర్స్ అంతా తలా ₹1 సాయం చేసినా చాలు ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్న నా కల సాకారం అవుతుంది. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.